పూర్వకాలం నుండి ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున వచ్చే పండుగను అట్ల తద్ది పండుగగా జరుపుకోవటం హిందువుల సాంప్రదాయం. ఇటువంటి అట్ల తద్ది పండుగ ఈనాటి కాలంలో అంతరించిపోతోంది. అయితే ఈ పండుగ విశిష్టతను గుర్తు చేస్తూ మహిళలు ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో చెట్టుకు ఉయ్యాల కట్టి ఆటపాటల నడుమ మహిళలు కేరింతలు కొట్టారు. మహిళలు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఇటువంటి పండుగను మనం మర్చిపోవటం ఎంతో దురదృష్టకరం. పెళ్లి కాని మహిళలు వేకువజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని చేతులు కాళ్లకు గోరింటాకు అలంకరించుకుని గౌరమ్మకు పూజ చేసి అట్లతో వాయినాలు పుచ్చుకుని వాటిని కడుపారా ఆరగించిన తర్వాత గ్రామాలలో ఎత్తైన చెట్లకు వేసిన ఉయ్యాలలు ఊగుతూ ఆటపాటలతో కేరింతలు కొడుతూ సందడి చేసేవారు. ఇటువంటి సాంప్రదాయం కలిగినటువంటి అట్లతద్ది పండుగను ప్రజలు మరవటం గమనార్హం. ఈ పండుగ రోజున చేతికి పెట్టుకునే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అనేది పెళ్లి కాని ఆడపిల్లల నమ్మకంగా కొనసాగే పండుగ ఇది. ఇలాంటి పండుగను రాను రాను ప్రజలు వదిలివేసే రోజులు కనిపిస్తున్నాయి. దీనిపై స్పెషల్ ఫోకస్. వచ్చిన ఆడపిల్లలు వాళ్ళు భర్తల గురించి వైవాహిక జీవితం గురించి ఈ పండుగ రోజున నోట్లు దోచుకొని వాయినాలు ఇస్తారు. ఆడపడుచులు ఉయ్యాలు ఊగుతూ అట్లు తద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ ఉయ్యాలను ఊగడం వల్ల మనలోని భయాన్ని పాలతోని ధైర్యాన్ని కూడగట్టుకోవడం ఉపయోగకరం. అలానే ఈ సాంప్రదాయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ సాంప్రదాయం మర్చిపోకుండా ఇలానే కొనసాగాలని కోరుకుంటూ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ఈ రోజుల్లో మన సాంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం. కానీ మా ఊరిలో ప్రతి ఏటా ఉయ్యాల వేసి ఆటపాటలు బహుమతులు సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ ఉయ్యాలు ఊగడం మన సాంప్రదాయం. దీని వలన మన మెంటల్ స్ట్రెస్ తగ్గి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.